ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, నిన్న చదువుకున్న అదే వచనాన్ని మనం చదువుకుందామండి. 91వ కీర్తన 11వ వచనంలో మనం ఇలా చదువుతున్నాము. నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియులారా, దేవుని యొక్క దూత ద్వారా ఆయన మన జీవితంలో జరిగించేటువంటి మరి యొక్క క్రియను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క వచనం ఎక్కడుందంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఈ యొక్క 3వ విషయం చెప్పబడుతుందండి. దేవుడు తన దూత ద్వారా చేసే 3వ విషయము చెప్పబడుతుంది. ఏంటి? దానియేలుకు శత్రువులు ఉన్నారు. ఆయన మీద ఏదైనా ఒక నింద మోపాలను ప్రయాసపడుతున్నారు. కానీ ఏ యొక్క నేరము మోపలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇతని యొక్క దేవుడిని యెహోవా విషయంలో తప్ప వీరు ఏ విషయంలో కూడా మనము నేరం మోపలేము అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, 130 రోజుల వరకు నిన్ను తప్ప వేరే ఏ దేవుణ్ణి ఎవరు కూడా నమస్కరించకూడదు. అలా నమస్కరిస్తే వారు తక్షణమే సింహపు బోనులో పడవేయబడాలి అనేటువంటి చట్టాన్ని రాజు ద్వారా వేయిస్తున్నారు ప్రియులారా. కానీ రాజుకు తెలీదు వీరు దానియేలు కొరకు ఈ యొక్క చట్టాన్ని వేయించబోతున్నారని చెప్పి. ప్రియులారా, రాజు ఆ చట్టాన్ని వేస్తున్నాడు. కానీ దానియేలు ఆ చట్టము రాజు ద్వారా వేయబడిందని తెలిసి కూడా ఆయన యథారీతిగా ప్రియులారా ఒక రోజుకి ముమ్మార్లు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఇది రాజు దగ్గరికి వీళ్ళు తీసుకెళ్తున్నారు. రాజా, నీ యొక్క ఆజ్ఞను దానియేలు అనేటువంటి బానిస అతడు అతిక్రమించాడు, నీ ఆజ్ఞను ఆయన నిర్లక్ష్యం చేశాడు, కాబట్టి ఆయన సింహపు బోనులో వెయ్యాలి అని చెప్పి రాజుతో వీరు వాదిస్తున్నారు. ప్రియులారా, అప్పుడే రాజుకు అర్థమవుతుంది, అరే ఈ చట్టాన్ని వీరు దానియేలు కోసమే వీరు ఈ చట్టాన్ని వేయించారని చెప్పి. కానీ రాజు ఏం చేయలేకపోతున్నాడు. దానియేలుతో అంటున్నాడు, అయ్యా, నువ్వు ఆరాధించేటువంటి నీ దేవుడు నేను ఖచ్చితంగా సింహాల నోళ్లకు నిన్ను తప్పిస్తాడయ్యా అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజంతా రాత్రంతా రాజు ఏ యొక్క భోజనాన్ని భుజించలేదు, ఏ యొక్క వాయిద్యాల యొక్క స్వరాన్ని ఆయన వినలేదు. ప్రియులారా, ఆ రోజంతా కూడా ఆయన నిద్రపోలేదు. ప్రియులారా, ఆయన ఉదయం అంటే సూర్యుడు ఉదయించినప్పుడు వెంటనే ప్రియులారా ఆయన మొదటి వ్యక్తిగా సింహబోన్ దగ్గరికి వెళ్ళి, దానియేలు, జీవముగల దేవుని యొక్క దాసుడా, నిన్ను నీ యొక్క యెహోవా నువ్వు ఆరాధించేటువంటి నీ యొక్క దేవుడైనటువంటి యెహోవా నిన్ను సింహం నోళ్ళకు తప్పించాడని ఆయన అడుగుతున్నాడు. వెంటనే అక్కడ దానియేలు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. దానియేలు 6వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చదువుతున్నాము. 21-22 వచనాల్లో మనం చదువుతున్నాము. అవును రాజా, నా దేవుడైన యెహోవా ఆ సింహాలు నాకు ఏ యొక్క హాని చేయకుండా ఆయన తన దూతను పంపి ఆ యొక్క సింహ నోళ్లను ఆయన మూసివేశాడు, బంధించాడు అనేటువంటి మాటను దానియేలు చెప్తున్నాడు ప్రియులారా. అప్పుడు రాజు చాలా సంతోషిస్తున్నాడు. దానియేలు ఆ సింహపు బోన్ నుంచి ఆయన విడిపించబడుతున్నాడు. ప్రియులారా, దేవుడు తన దూత ద్వారా జరిగించేటువంటి 3వ క్రియను అక్కడ మనం చదువుతున్నామండి. దేవుడు తన దూత ద్వారా మనకు విరోధముగా గర్జించి సింహంలాగా ఉండేటువంటి ప్రతి ఒక్క నోళ్లను ఆయన బంధించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీకు విరోధముగా మనుషుల యొక్క నోళ్ళు సింహాల వలె గర్జిస్తున్నాయేమో, ప్రియులారా, మీకు విరోధముగా అనేక నోళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తున్నాయేమో, మిమ్మల్ని హేళన చేస్తున్నాయేమో, లేకుంటే సాతాను యొక్క క్రియలు మీకు విరోధంగా గర్జించి సింహము వలె క్రియ చేస్తున్నాయేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తెను భయపడొద్దు, నీ కొరకు నా దూతను నేను నీతో ఉంచి ఉన్నాను. ఆ దూత, నా యొక్క దూత నీకు విరోధముగా గర్జించు ప్రతి ఒక్క నోళ్లను, సింహ నోళ్లను ఆ యొక్క దూత మూసివేయబోతుంది. భయపడొద్దు అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు విరోధముగా ఎలాంటి నోళ్ళు గర్జించే సింహమరి ఉన్నా కూడా వాటిని మూసివేయడానికి దేవుడు తన దూతను మనతో ఉంచున్నాడు. కాబట్టి మనము దేవుని వైపు మాత్రం చూసి మనం ముందుకు సాగదాం. ప్రార్థిద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించిన మాట ప్రకారం తండ్రి, అయ్యా, మమ్మల్ని గురించి తండ్రి నీ యొక్క దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడు ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, ఈ రోజంతా కూడా తండ్రి మీ బిడ్డల తండ్రి స్తోత్రం చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు విరోధంగా గర్జించే సింహంలాగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోళ్ళు యేసునామములో మూయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ రోజంతా కూడా మీ బిడ్డలతో మీరే ఉండి తండ్రి జయాన్ని కలిగించమని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.